అధికారంలో ఉంటేనే ఆ నాయకుడు యాక్టివ్ గా ఉంటారా? పార్టీ విపక్షంలో ఉంటే నమ్ముకుని ఉన్న కార్యకర్తలను నడి రోడ్డుపై వదిలేస్తారా? నియోజకవర్గంలో పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతున్నా ఆయన నోరు మెదపడం లేదు, కాలు కదపడం లేదు. ఇందుకే మాజీ ఎమ్మెల్యే అస్త్ర సన్యాసం చేసిన ఆ నియోజకవర్గం ఏది? ఆయన మౌనానికి కారణం ఏంటి? ఆ జిల్లాలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంది వైసీపీ పరిస్థితి. ప్రస్తుతం అధినేత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలతో ముందుకెళ్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు యాక్టివ్గా ఉన్నారు. కానీ ఆ జిల్లాలో వైసీపీకి బలమైన నాయకుడే లేకుండా పోవడంతో ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందంటున్నారు కార్యకర్తలు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు పల్నాడు జిల్లా నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో సైతం పార్టీని పట్టాలెక్కించడానికి ఏదో ఒక కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఈ రెండు జిల్లాల్లో ప్రస్తుతం కొన్ని కీలకమైన మార్పులు జరిగే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని కూడా ఈ రెండు జిల్లాల్లో నేతలు ముందుకు తీసుకువెళ్లారు. కానీ బాపట్ల జిల్లాలో మాత్రం వైసీపీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటున్నారు కార్యకర్తలు. ఇన్ఛార్జీలు కానీ, గతంలో అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన నాయకులు కానీ ఎక్కడా ఏ కార్యక్రమం చేపట్టకపోవడంతో జిల్లాలో ఫ్యాన్ పార్టీ క్యాడర్ డీలా పడుతోంది. ముఖ్యంగా బాపట్ల పట్టణంలో వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. ఎన్నికల ముందు ఉమ్మడి గుంటూరు జిల్లాలో గెలుపు ఓటములపై చర్చ వచ్చినప్పుడు బాపట్లలో గెలుపు గ్యారంటీ అని లెక్కలేసుకుంది పార్టీ నాయకత్వం. కానీ ప్రస్తుతం బాపట్లలో వైసీపీకి అంత సీన్ లేదన్నట్టు అయిపోయింది. వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలపై అంతగా దృష్టి పెట్టడం లేదు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పించి జిల్లాలో పార్టీని యాక్టివ్ చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితులైతే కనిపించడం లేదు. పార్టీ అధికారంలో ఉండగా జగనన్న కాలనీ సొంతంగా పర్యవేక్షించి అక్కడ డెవలప్ చేశారన్న సానుకూలత కోన రఘుపతిపై ఆ ప్రాంతవాసుల్లో ఉంది. గెలుపు ఓటములు సహజమని, ఓటమి తర్వాత కూడా ఆయన యాక్టివ్గా ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఈ మధ్య బాపట్ల తీరంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజాప్రతినిధులపై ఆరోపణలు కూడా చేశారు. కానీ కోన రఘుపతి వారి ఆందోళనకు సంఘీభావం తెలపడం కానీ, సమస్య తీవ్రతను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం కానీ చేయకపోవడం పార్టీకి మైనస్ అని గుసగుసలాడుతున్నారు కార్యకర్తలు. మత్స్యకారుల నిరసనలపై వైసీపీ స్టాండ్ తీసుకుని వారి పక్షాన పోరాటం చేసి ఉంటే నియోజకవర్గంలో పార్టీకి కొంత మైలేజ్ వచ్చేది. ఆ ఇష్యూలో మత్స్యకారుల తరపున నిలబడి ఉంటే స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేకి చెక్ పెట్టేందుకు వైసీపీకు అవకాశం వచ్చుండేది. కానీ వైసీపీ ఆ ఇష్యూని పట్టించుకోకపోవడం అధికార పార్టీకి కలిసి వచ్చిందంటున్నారు. రానున్న రోజుల్లోనే కోన రఘుపతి యాక్టివ్ అవుతారో లేదో కానీ బాపట్ల నియోజకవర్గంపై అధినేత దృష్టి పెడితే తప్ప నాయకులు కదిలేలా లేరంటున్నారు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం.